అన్నదానం. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. పూర్వకాలం కాశీరాజ్యంలో ఒక షావుకారు ఉండేవాడు. ఆ షావుకారుకు స్థానికంగానే కాకుండా దూర ప్రదేశాల్లో కూడా భూములున్నాయి. పాడి పంట సమృద్ధిగానే ఉండేది. ఈ భోగభాగ్యాలకు తగినట్లుగా ఆ షావుకారుకు 2 కొడుకులు కూడా ఉన్నారు. పెద్ద కొడుకు పేరు విజయుడు, చిన్న కొడుకు పేరు విక్రముడు. విజయుడికి పెండ్లి అయ్యింది, విక్రముడికి కాలేదు. ఈ కుటుంబం ఆస్తిపాస్తుల్లో వేరుపడలేదు గాని ఉండటం వేరువేరుగా ఉంటుండేవారు. అన్నదమ్ములిద్దరూ ఐక్యముగానే ఉండేవారు. పెద్దవాడైన విజయుడు సర్వగుణ సమృద్ధుడు, బుద్ధిశాలి, ఆలోచనాపరుడు. పెద్దలతో కలిసిమెలిసి తిరుగుతూ వ్యవహరిస్తూ ఉండేవాడు. అతడు ఉదార స్వభావుడు. దేహి అన్నవాళ్లకు లేదనకుండా దానం చేస్తుండేవాడు. అన్నింటికంటే ముఖ్యంగా అతడు అన్నదానం చేస్తుండేవాడు. ఎవరో ఒక అతిథి లేనిదే భోజనం చేసేవాడు కాదు. నౌకర్లు చాకర్లు అనేక మంది ఉన్నా అతడు నిరాడంబరంగానే ఉండేవాడు. భార్య చేత స్వయంగా వంట చేయించుకొని తినేవాడు. అతడు భోజనం చేయబోయే ముందు ఒక ముద్దను నూతి నీటిలో చేపలకు వేసి వచ్చేవాడు. భార్యను చక్కగా ప్రేమించేవాడు. ఇక చిన్న కొడుకు విక్రముడు ఎప్పుడూ వెంట 10 మంది పోకిరీ మిత్రులుండేవాళ్ళు. ఆడది కనిపిస్తే అమాంతంగా ఎత్తుకుపోయేవాళ్ళు. అతడు అవసరమైతే అబద్ధాలను నిజాలుగా మాట్లాడేస్తారు. ఇతడి ప్రవర్తన మూలంగా ఊళ్ళో వాళ్ళందరూ ఇతన్ని అసహించుకునేవాళ్ళు. కానీ ఇతని తండ్రిని అన్నను చూచి ఏమీ అనేవాళ్ళు కారు. రోజు రోజుకు ఇతని ఆగడాలు అధికమవుతున్నాయి గాని తగ్గటం లేదు. చిన్న కొడుకు దుర్మార్గాలను గురించి ఆ షావుకారు చాలా విన్నాడు. చాలా చింతించాడాయన. ఒకసారి పెద్ద కొడుకు విజయుణ్ణి పిలిపించి ఈ విధంగా అన్నాడు: అబ్బాయి, నీ తమ్ముడు విక్రముడు రోజు రోజుకు చెడిపోతున్నాడు. వాడికి వివాహమైనా చేస్తే ఒక మార్గానికి వస్తాడేమో. నేను మంచి సంబంధం కొరకు వెతికిస్తాను. ఈలోగా నీవు నీ తమ్ముణ్ణి వెంట పెట్టుకు వెళ్ళి దూరదేశాల్లో రైతులు మనకివ్వవలసిన పంట తాలూకు ధనాన్ని పట్టుకురా. చూడు నాయనా, వాడి ఆగడాలు మితిమీరడం వలన వాటిని మరచిపోతాడని నీతో పంపుతున్నాను. దారిలో గాని పల్లెటూళ్ళలో గాని పల్లెపడుచులను ఇక్కడ వాళ్లను చూసినప్పుడు వాడేదైనా అఘాయిత్యం చేస్తాడేమో జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. నీ తమ్ముణ్ణి నీవే మంచి మార్గంలోకి తీసుకురావాలి సుమా అన్నాడు. అలాగేనండి అన్నాడు విజయుడు. షావుకారు వెంటనే విక్రముణ్ణి పిలిపించి అన్నతో కూడా వెళ్ళిరా, జాగ్రత్త, అన్న చెప్పినట్లు నడుచుకో అన్నాడు. అట్లాగే అన్నాడు చిన్నవాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. పల్లెటూళ్ళలో తమకు రావలసిన సొమ్మును రైతుల దగ్గర నుంచి వసూలు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు సోదరులు. వారు ఒక నది వద్దకొచ్చారు. ఆ నదిని బల్లకట్టుపై దాటాలి. బల్లకట్లు పాపయ్య భోజనానికి దాపునే ఉన్న పల్లెలోకి వెళ్ళాడు. ఈ సోదరులు కూడా అది భోంచేసే సమయం కనుక ఒక పెద్ద చెట్టు నీడన నది ఒడ్డును కూర్చుని వారు తెచ్చుకున్న అన్నపు మూట విప్పి సోదరులిద్దరూ భోజనానికి కూర్చున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం పెద్దవాడి ఎంగిలి చిన్నవాడు తినవచ్చును, కానీ చిన్నవాడి ఎంగిలి పెద్దవాడు తినకూడదు. ఆ నీతిని అనుసరించి ఒకే మూటలోని అన్నాన్ని ముందు అన్న తినాలి. తమ్ముడు తిండిపోతని ఎరిగిన అన్న ఆ తిండిపోతుకు దారిలో మరింత ఆహారం కావలసి వస్తుందనుకుని 3 దోసిళ్లు మాత్రమే తీసుకున్నాడు. ఒక దోసిలి తను అలవాటు ప్రకారం నదిలో వేశాడు. మిగిలిన 2 దోసిళ్లు తాను తిని ఇంత నీరు త్రాగి తమ్ముణ్ణి తినమన్నాడు. విక్రముడు మాట్లాడకుండా ఆవురావురుమంటూ అంత అన్నాన్ని తినేశాడు. విజయుడు అన్నపు ముద్దను నీటిలో వేశాడు గదు. ఆ నదిలో నదీదేవత నివసిస్తోంది. ఆమె స్పష్టంగా ఆ విందును ఆరగించింది. అది చాలా రుచికరంగా కూడా ఉంది. అంతేకాదు, ప్రతిరోజు విజయుడు భోంచేస్తున్నప్పుడు నీటిలో వదులుతున్న అన్నమంతా ఈ జలదేవత ఆరగిస్తూనే ఉంది. తనకు అన్నదానం చేస్తున్న విజయుడికి మేలు చేకూర్చాలని ఆమె ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తోంది. అయితే ఈ విషయం విజయుడికేమీ తెలుసు. విజయుడు భోంచేసిన వెంటనే ఆ చెట్టు క్రింద పైపంచె పరుచుకొని అట్లా నడుము వాల్చాడు. ఆ చల్లని నీడలో గాలిలో అతను పడుకోగానే నిద్రపట్టింది. నిద్రపోయాడు. విక్రముడు నిద్రపోలేదు. అతడికి నిద్ర పట్టడం లేదు. అతడికి ఒకే ఆలోచన. అన్న దగ్గర ఉన్న ఆ మొహరీల
మూటను ఎట్లా తస్కరించాలా అనేదే ఆలోచన. తన చెడు వ్యవహారములతో చేసిన అప్పులు చాలా ఉన్నాయి. వేసలేకవలసిన డబ్బు బాకీ పాపం పెరిగినట్లు పెరిగిపోతోంది. తన ఈ అవసరాలను తీర్చుకోవటానికి డబ్బు కావాలి. కానీ ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి ఇవ్వడు. అన్ననడిగితే ఎందుకంటాడు. అందుకనే గమ్మత్తుగా ఈ మొహరీల మూటను కాజేయాలనుకున్నాడు. అందుకనే ఆలోచించాడు. అన్న ముఖంలోకి చూశాడు. ఆయన నిశ్చితంగా నిద్రిస్తున్నాడు. వెంటనే సామాన్ల మూట విప్పి కాశీ డబ్బు సంచి ఒకటి బయటకు తీశాడు. కొంచెం అవతలకు వెళ్ళి చకచక ఆ సంచి నిండా గులకరాళ్ళు నింపాడు. ఆ నింపిన సంచిని తీసుకువచ్చి మొహరీల సంచి ప్రక్కనే పెట్టాడు. అన్నను చూశాడు. నిద్రపోతూనే ఉన్నాడు. హమ్మయ్య అనుకున్నాడు. అంతలోనే బల్లకట్టు పాపయ్య వచ్చాడు. విక్రముడు విజయుణ్ణి లేపాడు. ఇద్దరూ బల్లకట్టు పైకొచ్చారు. బల్లకట్టు నది మధ్యలోకి వచ్చింది. విక్రముడు వెంటనే ఒక మూటను నదిలోకి జారవిడిచాడు. అయ్యో అయ్యో అన్నయ్య, మొహరీల నది పాలయ్యాయి అని అరిచాడు. గగ్గోలుగా ఏడ్చాడు. భలే బాగా నటించాడులే. పోనీలే తమ్ముడు, పోయిన దానికి విచారిస్తే ఏం లాభం అని తమ్ముడిని వాదార్చాడు అన్న. కాశీకి చేరుకునేటప్పటికీ తండ్రి పోయినట్టుగా తెలిసింది. చనిపోయాడు. పాపం, చిన్న కొడుకు పెళ్లి చూడకుండానే హృద్రోగంతో చనిపోయాడు హఠాత్తుగా. విజయుడు విలపించాడు. విక్రముడు కన్నీరు మున్నీరుగా రోదించాడు, మనసులో సంతోషిస్తూనే. ఆ రాత్రే ఒక వేసే ఇంటికి వెళ్ళి మూటలు విప్పాడు. ఆత్రంగానూ సంతోషంగానూ చూడగా అవి మొహరీలు కావు, గులకరాళ్ళు. పొరపాటుగా గులకరాళ్ల సంచికి బదులు మొహరీల సంచినే నీటిలో వదిలేశాడు. తాను చేసిన పొరపాటుకి, తన ప్రస్తుత స్థితికి విలపించాడు విక్రముడు. నిజంగానే తనకు అన్నదానం చేస్తున్న విజయుణ్ణి మరిచిపోలేదు జలదేవత. మొహరీల మూటను విక్రముడు నీటిలో విసరగానే ఆ జలదేవత ఓ పెద్ద చేపను పంపి ఆ మూటను మింగించింది. తన అనుచరులైన మరో ఇద్దరిని పల్లెకారులుగా మార్చివేసింది. ఆ పల్లెకారులు మొహరీల సంచిని, మిగిలిన ఆ మీనును పట్టుకుని కాశీకి చేరుకున్నారు. చేపయ్యోయ్ చేప, గండు చేప, భలే దండు చేప అంటూ ఆ మాయ పల్లెకారులిద్దరూ కాశీ వీధుల్లో బేరానికి వీధి వీధి తిరుగుతున్నారు. ఎవరైనా దాని వెల ఎంతని అడిగితే 100 మొహరీలనేవాళ్ళు. 100 మొహరీలకు ఎవరైనా ఒక చేపను కొంటారా? కొనరని ఆ పల్లెకారులకు తెలుసును. కానీ వాళ్ళు అట్లాగే కేకలు వేస్తూ వీధి వీధి తిరుగుతున్నారు, చేపను చూపిస్తూ. అట్లా కొంచెం సేపు తిరిగి విజయుడి ఇంటి ముందుకు వచ్చారు వాళ్ళు. ఏమండి, చేపను తినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను, కొనరు అన్నది విజయుడి భార్య ఆ కేకలు విని. నిజమే, కానీ అది 100 మొహరీలు అన్నాడు విజయుడు. అయితే ఏమండి, మేలుజాతి చేపై ఉంటుంది, పిలవండి అన్నది విజయుడి భార్య ప్రేమపూర్వకంగా. కాదనలేకపోయాడు విజయుడు. వెళ్ళిపోయారు. ఊరవతలకు వెళ్ళి మాయమైపోయారు. పల్లెకారులను పిలిచాడు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చి ఈ దంపతులకు ఆ చేపను చూపారు. ఖరీదెంత అన్నాడు విజయుడు. 1 మొహరీ అన్నారు పల్లెవాళ్ళు. ఆశ్చర్యపోయారు ఆ దంపతులు. 100 మొహరీలని ఇప్పటి వరకు అరుస్తూనే ఉన్నారే అన్నాడు విజయుడు ఆశ్చర్యంగా. 100 మొహరీలకు ఎవరూ కొనటం లేదు, ఎండెక్కుతోంది, మేము వెళ్ళిపోవాలి, అందుకని 1 మొహరీకే ఇచ్చేయాలనుకున్నాం, మరొక్క మొహరీ మీరెక్కువ ఇచ్చినా మేము పుచ్చుకోం ఇందా అంటూ చేపను విజయుడి భార్యకు అందించేశారు వాళ్ళు. విజయుడు మొహరీ ఒకటి వాళ్ళకి ఇచ్చాడు. దానిని తీసుకొని వాళ్ళు సంతృప్తిగా నవ్వుకుంటూ ఇక్కడ విజయుడి భార్య చేపను కోసింది. ఆశ్చర్యం, చేప కడుపులో నుంచి మొహరీల మూట కింద పడింది. అక్కడే కూర్చుని భార్యా చేపను కోయటం కుతూహలంగా చూస్తున్న విజయుడు ఆ మూటను చూసి ఆశ్చర్యపోయాడు. విప్పి చూశాడు, తన మొహరీలే. విజయుడు కొంచెం సేపు ఆలోచించగానే జరిగిన విషయం అంతా గ్రహించాడు. అప్పుడు అసలు జరిగినదంతా భార్యతో చెప్పాడు విజయుడు. మీ అన్నదాన ఫలితం అన్నది భార్య చిరునవ్వుతో. విజయుడు తన తమ్ముడైన విక్రముణ్ణి పిలిపించి ఆ మొహరీల సంచిలోని సగం మొహరీలు నిచ్చాడు. నవ్వుతూ ప్రేమగా తెల్లబోయాడు విక్రముడు.